ఈ అడుగుతోటైతే 100, 200, 300, 400, 500, 600, 700, 800, 900 కిలోమీటర్లు అయితే మనం బై వాక్ కంప్లీట్ చేసాం. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. నిన్నైతే మనం రెస్ట్ తీసుకున్నాం అనమాట. ఇది పాయకరావుపేట అంటే తుని లోపలికే వస్తుంది. తునిలోనే ఉన్నాం ప్రస్తుతానికి అయితే మనం. నిన్న రెస్ట్ తీసుకొని ఈరోజు మళ్ళీ వాకింగ్ అనేది స్టార్ట్ చేస్తున్నాం. నేను ఎందుకు రెస్ట్ తీసుకున్నాను అంటే వెదర్ చాలా బాగాలేదు. అండ్ ఇంకోటి ఏంటంటే నాకు ఫుల్ మోషన్స్ అయినాయి అనమాట. టాబ్లెట్ వేసుకున్నా తగ్గిపోయింది. ఈరోజు మన వాక్ అనేది స్టార్ట్ చేద్దాం. చలో, మనమైతే స్టే చేసింది మనోడి ఇంట్లోనే అనమాట. బాగా చూసుకున్నాడు. రోడ్డు మీదకి అయితే వచ్చేసాం. ఈరోజు ఇప్పటిదాకా 881 మీటర్స్ నడిచాం. టైం వచ్చేప్పటికి 9:38. ఇప్పుడే స్టార్ట్ అయ్యాంలేండి. హైవేలోకి ఎంటర్ అవుతాం. ఈరోజు క్లైమేట్ అయితే కూల్గానే ఉంది మరి ప్రస్తుతానికి. నిన్న కొంచెం వాన పడేలా ఉంది, కాకపోతే ఎండ కాసింది. ఇప్పుడైతే కొంచెం వాన ఏం లేదు, ఎండ కాసేలాగే ఉంది. పదలవాణి లక్ష్మీపురంలోకి అయితే ఎంటర్ అవుతున్నాం. ఇందాల బోర్డు చూసాం కదా, పడలవాణి లక్ష్మీపురం విలేజ్. అయితే మనకి ఈ రోడ్ లోపలికి వెళ్ళాలన్నమాట. లోపలికి వెళ్తే ఇల్లులు అవన్నీ ఉంటాయి, హైవే మీద లేదు. ఇవన్నీ వినాయకుడు బొమ్మలే, ఒకే రకంగా ఉన్నాయి. ఇవన్నీ పెయింట్ వేయలేదు, ఆడతారు. వైట్ బాగుంది కలర్. అయిపోయినా చాలా బాగున్నాయి బొమ్మలు. లోపల ఇంకా చాలా పెద్ద జరుగుతున్నాయి. హాయ్ హాయ్. వచ్చాడు సూర్యుడు వచ్చాడు. ఇంకా మామూలుగా ఉంటుంది అంట. ఎన్ని రోజులు అయిందో కానీ రానివ్వట్లే. రోజు వానలు, చల్లగా క్లైమేట్, ఎండ కూడా రావాలి. హైవేలో అయితే ఇద్దరు కలిసారా. ఎండ అయితే ఇవాళ గట్టి బ్యాటింగ్ చేయాలని ఫిక్స్ అయినట్టుంది. ఇంకో ఇద్దరు కుర్రాలు కలిసారనమాట. సీతారామపురం అయితే లెఫ్ట్ సైడ్ లో ఉంది విలేజ్. అయితే మనకి యారో బోర్డు చూడదు. మనకి సీతారామపురం కూడా ఆ రూట్ కనిపిస్తుంది కదా, ఆ రూట్ లోపలికి వెళ్ళిపోతే విలేజ్ ఉండిద్ది అనమాట. దగ్గర వాటర్ బాటిల్ లేదు, కొందామంటే షాపులు కూడా ఏం కనపడలేదు. ప్రస్తుతానికి ఇక్కడ పెట్రోల్ బంక్ ఉంది. వాటర్ తాగేసి దారిలో ఏమన్నా కొట్టు కనపడితే వాటర్ బాటిల్ పెట్టుతాను. వాటర్ తాగాను. నాకు ఈ పెట్రోల్ బంక్ చూసిన తర్వాత మనం పెట్రోల్ బంక్లో పడుకొని చాలా రోజులు అయిపోయింది. సిండిగడ్ చూడొచ్చు. మెయిన్ పెట్రోల్ బంకుల్లో పడుకోవడానికి రీజన్ ఏంటంటే వానలు పడతానే ఉన్నాయన్నమాట. అందుకే పెట్రోల్ బంకుల్లో కుదరలేదు. ఈరోజు ఎండ గట్టిగా ఉంది. ఈరోజు అయితే పొడిగున్నాం. మనకి బ్రో అయితే కలిసాడు. ఇక్కడ నుంచి నామవరం స్టార్ట్ అనమాట. ఇదైతే లక్ష్మీపురం విలేజ్ అనమాట. హైవేకి లోపలికి వెళ్ళాలి. ఎన్నో చెప్పాను కదా. మీ ఊళ్ళో ఏం ఈ విలేజ్ అనేది మనకి కొంచెం హైవే మీద ఉంది. మ్యాక్సిమం ఇల్లులు అయితే హైవే నుంచి లెఫ్ట్లోకి లోపలికి వెళ్తే ఇల్లులు ఎక్కువ ఉంటాయి. నామవరం మెయిన్ సెంటర్ అని చెప్పుకొచ్చింది. ఇదంతా మెయిన్ సెంటర్. వీళ్ళైతే నామవరంలో కనిపించారనమాట. ఆడుతున్నారు అలా కుర్రోళ్ళు. ఆటలాడారా ఫ్రెష్ కలిగా. మన వాళ్ళు అయితే ఆడుకుంటూ వస్తున్నారు అనమాట. వాళ్ళు బ్యాటింగ్ ఆడుకుని ఆడుతున్నారు అనమాట. థ్యాంక్ యూ. అంతా నామవరమే. ఇంకా వచ్చింది. రెడీ రెడీ రెడీ. రూట్ వచ్చింది కదా. ఈ రూట్లో అయితే మనకి వదిమెట్ట విలేజ్ అనమాట. హైవే పక్కన. హైవే మీద ఇల్లు ఉండవు. ఇది కూడా ఏంటంటే లోపలికి వెళ్ళిపోవాలి. అయితే చిన్న చెరువు వచ్చింది. వేస్ట్ కటింగ్ ఎక్కువ పెరిగితే మనకి కటింగ్ చేస్తున్నారు అనమాట. వెనకాల చూసుకొచ్చి ఇదంతా కటింగ్ చేసిందే. ఇక్కడ వ్యూ పాయింట్ అయితే అద్దరిపోయింది అసలు, మామూలుగా లేదు. అటు వెళ్తే మనకి గోదిచర్ల వచ్చిద్ది అనమాట విలేజ్. నడుద్దాం, ఎందుకంటే సెట్లు ఏమీ లేవు. సరదాగా నడుద్దాం. అలాగే బ్యాక్గ్రౌండ్ వ్యూ అదిరిపోయింది, మామూలుగా లేదు. చూసుకోవచ్చు.
ఇప్పుడే ఒక పోస్ట్ వచ్చింది అనమాట. మనం సీడ్స్ వేసాం కదా, ఆ సీడ్స్ అనేవి ఇప్పుడు ట్రీస్గా మొలకెత్తుతున్నాయి, మొలకొచ్చినాయి, చెట్లుగా మారుతున్నాయి. మన వాళ్ళు పంపించారు, చూడండి. చాలా అంటే చాలా థ్యాంక్ యూ సో మచ్ అనమాట. మీ సపోర్ట్ వల్ల ఇదంతా చేయగలుగుతున్నాను. అండ్ ఆ ట్రీస్ని, మనం వేసిన సీడ్స్ని ఎవరైతే టేక్ కేర్ చేస్తున్నారో వాళ్ళకు కూడా చాలా అంటే చాలా థ్యాంక్ యూ. ఇక్కడ నుంచి అయితే డివైడర్ మీద ట్రీస్ ఉన్నాయి. పండి ఇది కూడా లొకేషన్ మాత్రం వెళ్తా ఉంటే బళ్ళు కనిపిస్తున్నాయి. రోజు ఇప్పటిదాకా 8.8 కిలోమీటర్స్ నడిచాను. టైం వచ్చేప్పటికి 12:03. మనోడైతే లారీ ఆపి గుర్తుపట్టి ఆపాడు అనమాట. థ్యాంక్ యూ బ్రో. మనోడైతే కలిసాడు అనమాట. విజయవాడ వెళ్తున్నాడు, ఏలూరు దగ్గరికి. ఇక్కడ నుంచి మనకి ఇదంతా ఉదాంతపురం విలేజ్ అనమాట. అన్న అయితే మనకి లంచ్ తీసుకొచ్చాడు అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న. అక్కడికి తీసుకెళ్దాం అనుకున్నాడు. ఇటు హైవే మీద నుంచి ఇటు లోపలికి వెళ్ళాలన్నమాట, కొండ దగ్గరికి. కాకపోతే ఏంటంటే అంతా వాకింగ్ కాబట్టి రానని చెప్తే తీసుకొచ్చాడు లంచ్. థ్యాంక్ యూ. ఇదైతే చిట్టుముత్యాల రైస్ అనమాట. అన్న ఫేమస్ అని చెప్పాడు ఈ ఊర్లో. ఆ డాగ్ అయితే తింటుంది అనమాట మనం వేసినాయి. ఇజు ఇజు ఇదిగో ఇంకోటి వస్తుంది, దాని ఫ్రెండ్ కూడా వస్తుంది. తినండి అమ్మా బాగా. బయటికి రాగానే ఉదాంతపురం మెయిన్ సెంటర్ అని చెప్పుకోవచ్చు. ఈరోజు ఎండ మాత్రం మామూలుగా లేదు భయ్యా. ఒక ఆట ఆడేసుకుంటుంది. ఇక్కడ నుంచి మనకి వేంపాడు అనమాట. వేంపాడు ఊరంతా మనకి ఇంకా ఈ రోడ్లో ఉంటుంది అనమాట. ఈ రోడ్ లోపలికి వెళ్ళిపోతే మొత్తం ఇల్లు గట్ట ఎన్నో అయితే వెళ్తా ఉంటే కలిసారనమాట. ఆటగాళ్ళు ఆటలాడిని వచ్చినట్టు. మీరెవరు ఆటగాడి రోజు ఇప్పటిదాకా 12.2 కిలోమీటర్స్ నడిచాం. టైం వచ్చేపడి 1:30. అండ్ సీట్స్ అయితే ఇక్కడ నాటపోతాం అనమాట. మన వాళ్ళు ఇంకో ఇద్దరు వచ్చారనమాట రైడర్లు. అలా నేను వెళ్తా ఉంటే ఈ అన్నోళ్ళు వచ్చారనమాట. కాకపోతే వెళ్ళిపోయారు. కానీ మనోడు ఏంటంటే మనోడు కాల్ చేశాడు అన్న, అన్న దగ్గరికి వెళ్ళాలి. నిన్న థ్యాంక్ యూ రా. సీడ్స్ అయితే నాటేసాం అనమాట. 2 చోట్ల నాడా. ఇప్పుడు హైవే మీదకి వచ్చేసాం. ఆ రూట్లో వెళ్తే ఒక విలేజ్ వచ్చింది అనమాట. నేను గూగుల్ మ్యాప్లో చూశాను, కొంచెం కామెడీగా ఉంది. ఆ రూట్లో వెళ్తే మనకి చైనా దొడ్డిగోళ్ళు అని వచ్చేసి ఉందన్నమాట ఊరి పేరు. ఊరి పేరు భలే కామెడీగా ఉంది. అటు ఇంకా ఆ రూట్లోకి వెళ్తే ఆ విలేజ్ వచ్చింది. ఆల్ ఇండియా వాకింగ్ పార్ట్ 2లో అయితే ఇది మనకి రోడ్ టోల్గేట్ అనమాట. రోడ్ టోల్గేట్ దాటామండి. రోడ్ టోల్గేట్ని అయితే దాటామన్నమాట. 900 కిలోమీటర్స్కి ఇంకా తక్కువ టైమే ఉంది, అయిపోద్ది. ఆల్ ఇండియా వాకింగ్ 900 కిలోమీటర్స్. అన్న అయితే మనకి ఆటో అక్కడ అని కలవడానికి వచ్చాడు అనమాట. చేతులు అయితే ఫుల్ చెమటలు పట్టేసినాయి అనమాట. ఇదంతా కాగితా విలేజ్ అనమాట. కాగితా విలేజ్ కిందకు వస్తాయి. వాళ్ళు అయితే తుని బాయ్స్ కలిసారనమాట. ఈ రూట్లోకి వెళ్తే మనకి ఇంక విలేజ్ మొత్తం ఉంటాయి అనమాట. ఇల్లు కాగితా విలేజ్కి సంబంధించిన ఇల్లులన్నీ ఇంక ఈ రూట్లో ఉంటాయి. వాళ్ళు అయితే కలిసారనమాట దారిలో. థ్యాంక్ యూ. భలే వస్తున్నారమ్మా జంటల్లాగా. బాగున్నారు. పెళ్లి చేసుకోండి, కాంబినేషన్ బాగుంది. తాగు ఉపుతాయండి, దాన్ని చేసుకో. సూర్యుడు అయితే మళ్ళీ కొంచెం చల్లబడ్డాడు. ఇప్పుడు కూల్గా ఉంది. ఎలా ఉంటే పర్లేదు, వాన పడకుండా. డస్ట్ పట్టేసిందో, ఫుల్ డస్ట్ కాలు నిండా వస్తుంది, వాన పడుతుంది. ఇవ్వండి పునుగులు. ఇక్కడ నుంచి మొత్తం నక్కపల్లి అన్నమాట. నక్కపల్లి మెయిన్ సెంటర్ అని చెప్పుకోవచ్చు. అటు ఆటో వెళ్తుంది కదా, అటు వెళ్తే మనకి పెట్టు గొల్లపల్లి విలేజ్ వచ్చింది అన్నమాట. క్లైమ్ ఇదేంటి లారీ, ఇవన్నీ చూడొచ్చు. పూరి గుడిసెలే.
బీచ్లో ఉంటాయి కదా అలా ఉంది వైబ్. చూసి అంటే ఫోన్ చూసుకుంటా వస్తున్నా, సడన్గా చూసి మనిషి ఎవరో ఉన్నారనుకున్నా. మళ్ళీ అవుతున్నాయి ఏమయ్యా బాగుంది మొత్తం. ఈ అడుగుతోటైతే 100, 200, 300, 400, 500, 600, 700, 800, 900 కిలోమీటర్లు అయితే మనం బై వాక్ కంప్లీట్ చేసాం. ఆల్ ఇండియా వాకింగ్ టోటల్ అనమాట నేను చెప్పేది. అంటే పార్ట్ 1, పార్ట్ 2 కలిపి. అండ్ పార్ట్ 2 వరకు చూసుకుంటే ఇక్కడికి 480 కిలోమీటర్స్ నడిచామన్నమాట. సో 1000కి అయితే దగ్గరలో ఉన్నాం. ఒక మైల్ స్టోన్ అని చెప్పుకోవచ్చు 1000ది. సో వెయిటింగ్ ఉన్నారన్నమాట. గుర్తుపట్టారు బ్రో, జాగ్రత్త రండి. అక్కడ మన వాళ్ళది అయితే అట్రోట్ అనమాట. మనం కూడా స్టే చేసేది అక్కడే. అయితే మనకి కాకినాడ టు వైజాగ్ బైక్ రైడ్ చేశాడు అనమాట. అంటే వీడియోస్ కూడా పెట్టడం నార్మల్గా తన హ్యాపీనెస్ కోసం. రైట్ బైక్ రైడింగ్ క్లబ్ అని చెప్పేసి రైట్ హాక్ రైడింగ్ క్లబ్ అని కాకినాడ వాళ్ళది. ఓకే, వాళ్ళు కండక్ట్ చేస్తాం. ఓకే ఓకే, ఆల్ ద బెస్ట్ బ్రో. థ్యాంక్ యూ. రైడర్లు వచ్చారు. హాయ్ అన్న. మాట్లాడారా? మాట్లాడారు మధ్యాహ్నం అనుకున్నాం మీ గురించి. ఓకే అన్న. చెప్తా ఉన్నాడు మెట్రోకి వెళ్తున్నారండి కదా. అమ్మ అరే మంచిగా మనం నీ పేరు ఏం పేరు అన్న? థ్యాంక్ యూ సో మచ్ అన్న. పల్లి కుర్రోడు అనమాట. బ్రేక్ అయిపోయింది, యాక్సిడెంట్ అయింది అనుకుంటా. తిమ్మపురంలోకి అయితే ఎంటర్ అవుతున్నాం. మన వాళ్ళు అయితే ఇద్దరు కలిసారనమాట. తిమ్మపురంలో అయితే ఇంకో ఇద్దరు కలిసారనమాట. వ్యూ పాయింట్ అయితే సరిగ్గా ఉంది అసలు. హైవే వ్యూ పాయింట్స్ కూడా ఎంత బాగుంటాయని ఫస్ట్ టైం చూస్తున్నా. చాలా బాగుంది అసలు. అయితే ఇప్పుడు సర్వీస్ రోడ్ లోపల నుంచి వెళ్ళి ఇలా వెళ్ళాలన్నమాట. ఎందుకంటే మనకి స్టే ఇచ్చే వాళ్ళ హౌస్ అనేది అటు సైడే ఉంది. అక్కడికి వెళ్దాం బండి. లొకేషన్ పెట్టారు, వెళ్ళిపోవడం. పల్లి నుంచి ఇంకో ఇద్దరు కలిసారనమాట. ఇటు వెళ్ళాలి మనం. స్టే వచ్చేవాడికి పెద్ద గుమ్ములు విలేజ్ లోపలికి వెళ్ళాలి. ఈరోజు స్టే చేయబోయేది మనోడి ఇంట్లోనే అన్నమాట. ఇక్కడ నుంచి ఇంకా 1.5 కిలోమీటర్ అలా ఉండిద్ది. అంతా మనకి అడ్డు రోడ్డు సెంటర్ అన్నమాట. చూసుకోవచ్చు, వినాయక చవితికి బొమ్మలన్నీ తయారు చేస్తున్నారు. చాలా కనిపించినాయి ఇవన్నీ. స్టే చేయబోయేది అయితే ఇక్కడే అనమాట. ఈరోజు చూసుకోవచ్చు లెగ్స్ అంతా డస్ట్ పట్టేసింది అనమాట. నేను చెప్పులైతే అసలు బుడద పోవట్లే అంత కడిగి. ఈరోజు మొత్తం ఇప్పటిదాకా 24.3 కిలోమీటర్స్ నడిచాం. టైం వచ్చేప్పటికి 8:23. వీడియో అనేది ఇంతటితో సమాప్తం.